రే తాగుతారా? లేదు మామ, మాకు అలవాటు లేదు. రే పుట్టగా నువ్వు నడిచావా? లేదు. మరి ఇప్పుడు ఎలా నడుస్తున్నావు? అలవాటైంది. ఇది కూడా అంతరా? తాగు, అదే అలవాటైంది. వద్దు మామ. జీవితంలో అతిపెద్ద రిస్క్ అంటూ తెలుసా? మందు తాగకపోవడమే జీవితంలో అతిపెద్ద రిస్క్. నువ్వు అసలు మందే తాగట్లేదా? నువ్వు చాలా పెద్ద రిస్క్ లో ఉన్నావు. మీకు ఇప్పుడు ఒక బాలుడు గురించి చెప్తాను. శబరి వయసు పక్కన ఒక చిన్న ఇంట్లో జన్మించాడు. చాలా పెద్ద కుటుంబం. తాగడానికి ఐపీ కాదు కదా, ఓసి కూడా దొరికేది కాదు. కానీ ఆ అబ్బాయిని చూసుకుంటే థమ్సప్ అంటే ఇంట్రెస్ట్ లేదు లేదు, కానీ మందు బాగా తాగేవాడు. అందరికీ తెలిసిపోయింది ఈ బాబు ఒక తాగబోతూ అని. ఐపీ తాగాడు, నీరు కలపలేదు. ఓసీ తాగాడు, నీరు కలపలేదు. సారా తాగాడు, నీరు కలపలేదు. అయ్యో దేవుడా, ఇలా అయితే ఎప్పుడు బ్రతుకుతాడా అనుకునే వాళ్ళు అన్నారు. గమ్మత్తు తెలుసా, తన లివర్ డ్యామేజ్ అయిపోయింది 19 సంవత్సరాల వయసులో. డాక్టర్ అంటున్నాడు, తాగావా నువ్వు చనిపోతావు, తాగకుండా ఉన్నావా బ్రతకొచ్చు, కానీ నువ్వు తాగావా నువ్వు చనిపోతావు. అబ్బాయి విన్నాడా? లేదు డాక్టర్ గారు, నేను తాగుతాను అన్నాడు. ఈరోజు ఏ పొజిషన్ లో ఉన్నాడో తెలుసా? నెంబర్ 1 తాగుబోతుంది అవార్డ్. ఆ రోజే డాక్టర్ మాట విని మానేస్తుంటే ఈ రోజు పొజిషన్ లో ఉండేవాడా? खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया।